కావ్య మాయాని వెతికి పట్టుకొని ఇంటికైతే తీసుకొని వస్తూ ఉంటుంది. వచ్చి ఇంకా నీ నిజస్వరూపం ఏంటో చెప్పు అని చెప్పేసి అందరిలో నిల్చోబెడుతుంది కావ్య. ఇంకా తను అలా నిల్చున్న తర్వాత కావ్య సైలెంట్గా ఉండడంతో మాయ అయితే ఇంకా చెప్తూ ఉంటుంది. ఇంకా ఈ ఈ సమస్య నాతోనే మొదలైంది కాబట్టి ఇంకా నాతోనే ముగింపు పలకడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి చెబుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజ్ అయితే సైలెంట్గా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా ఆ బిడ్డకు తల్లిని నేనే అని చెప్పేసి అంటూ ఉంటుంది మాయ. మాయ అలా అనగానే రాజ్ అయితే ఇంకా తన వైపు అదో రకంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా బిడ్డకు తల్లిని నేనే అని ఎప్పుడైతే అంటుందో ఇంక ఇక్కడ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది అపర్ణ. ఇంక ఇక్కడ సుభాష్ కూడా అలా చూస్తూ ఉండిపోతాడు. కావ్య మాత్రం ఇంకా ఓకే తన నిజ స్వరూపాలన్నింటినీ చెప్పేస్తుందిలే అని చెప్పేసి తనైతే సైలెంట్గా ఉండి అలా చూస్తూ ఉండిపోతుంది. ఓకే ఆ బిడ్డకు తల్లివి నువ్వే, కానీ మరి తండ్రి ఎవరు అని చెప్పేసి రుద్రాని అయితే ఒక పుల్ల వేస్తూ ఉంటుంది. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మాయ అయితే రాజ్ అని చెప్పేస్తూ ఉంటుంది. ఆ బిడ్డకు తండ్రి రాజ్ అని చెప్పగానే ఇంకా కావ్య గుండె పగిలిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ బిడ్డ తండ్రి సుభాష్ అన్న విషయం కావ్యకి తెలుసు కాబట్టి ఇంకా ఇంట్లో ఎలాగూ నిజం చెప్పలేదు అనేసి రాజ్ అని చెప్పేస్తుంది. ఇంకా రాజు కూడా ఇక్కడ షాక్తో అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా సుభాష్ కూడా అంతే. అదేంటి ఆ బిడ్డ తండ్రిని నేను ఇంకా తన పేరు చెప్పేస్తుంది ఏంటి అని చెప్పేసి సుభాష్ కూడా షాక్లో ఉండిపోతాడు. ఇంకా అపర్ణ అయితే నిజంగానే నా కొడుకు తప్పు చేశాడా అన్నట్లుగా తన ఇంకా షాక్లోనే ఉండిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కొడుకు పైన నమ్మకం పెట్టుకున్న అపర్ణ గుండె పగిలిపోతూ ఉంటుంది. ఇక్కడ కావ్య ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఉండిపోతుంది. నిజం చెప్పమని తీసుకొని వచ్చి పెడితే నా కొంపకే ఎసరు పెట్టింది, నా సంసారానికి ఎసరు పెట్టింది అన్నట్లుగా కావ్య ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉండిపోతుంది. రాజ్కి ఇక మాటలు రాకుండా ఉండిపోతాయి. రాజ్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా కావ్య తను ఎలాగో మాయను పట్టుకొని వచ్చి ఇంకా ఈ సమస్యను తీరుస్తాను అంది. కానీ తనకే పెద్ద సమస్యగా మారుతుందన్న విషయం తను గ్రహించలేకపోయింది. మరి ఇప్పుడు కావ్య ఈ సమస్య నుండి ఏ విధంగా బయటపడుతుంది, మరి మాయాని ఏ విధంగా మందలిస్తుంది, అదేంటి నీకు భర్త ఇతను కాదు కదా అన్న సంగతి మరి అందరిలో చెప్పేస్తుందా, లేదంటే మరి తర్వాత తన సంగతి చెప్తుందా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.